తెలంగాణ పల్లెటూరు ప్రతిభ దేశ రాజధానిలో మెరవబోతుంది. మహబూబాబాద్ జిల్లా కుంబాలపల్లికి చెందిన యువ ఆవిష్కర్త షణ్ముఖరావుకు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే అట్ హోమ్ విందుకు ఆయన ఎంపికయ్యారు. రైతు కష్టాలను తీర్చేందుకు ఆయన చేసిన వినూత్న ప్రయోగాలు జాతీయ స్థాయి గుర్తింపులు తెచ్చాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు. నా పేరు షణ్ముఖరావు, మాది కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్ జిల్లా. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను. ఆ ఇన్నోవేషన్లు దాదాపుగా ఒక 8 దాకా ఉన్నాయి. అందులో ఒక 3 వ్యవసాయం సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇందులో ఒక ఇన్నోవేషన్కి 2019లో ఇంటర్నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఇన్నోవేషన్కి నాకు మన టీఎస్సీసీ ద్వారా, మన రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా వరుసగా 4 సార్లు బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా 2025లో మన తెలంగాణ గవర్నర్ ద్వారా నాకు బెస్ట్ ఇన్నోవేటర్ రావడం కూడా జరిగింది. అలాగే సెంట్రల్ మినిస్టర్ ద్వారా కూడా నాకు అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా మిగతా వాటికి చాలా అవార్డు రావడం కూడా జరిగింది. నేను చేసిన వ్యవసాయ సంబంధించిన పరికరాలలో మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్ అనే దానికి మన మహబూబాబాద్ కేవీకే మల్యాల వాళ్ళు గుర్తించి దీన్ని వాళ్ళు అటారీ వాళ్ళకి పంపిస్తే, అటారీ వాళ్ళు మన రాష్ట్రపతి భవన్కు పంపించడం జరిగింది. అక్కడ ఇది ఎన్నో ఫిల్టర్ల తర్వాత ఇది సెలెక్ట్ కావడం జరిగింది. ఇది సెలెక్ట్ అయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ వాళ్ళు నాకు 26వ తారీఖు జరిగే ఎట్ హోమ్ కార్యక్రమం, రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ నాకు ఆహ్వాన పత్రిక పంపించడం జరిగింది. ఇది నేను 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి ఇది ఒక మంచి గుర్తింపుగా నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ ఆహ్వానం నాకు రావడంలో కృషి చేసిన కేవీకే మల్యాల గ్రామ ప్రజలు కానీ అందరం కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ